నిజామాబాద్ జిల్లా మెట్పల్లి పట్టణంలో ఈ రోజు 20వ తేదీ అర్ధరాత్రి జరిగిన హత్య కేసులో నిందితుడిని మెట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. కొడుకు లింగం గ్రహీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు అబ్సర్ను అరెస్ట్ చేసిన పోలీసులు మెట్పల్లి డీఎస్పీ ఉమామహేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం గత కొన్ని నెలలుగా సింగం మమతతో అక్రమ సంబంధం కొనసాగుతుంది. 20వ తేదీ రాత్రి ఇద్దరి మధ్య జరిగిన గొడవతో మమతను గొంతు నలిమి కత్తితో పొడిచి కడుపులో పొడిచి హత్య చేసిన అబ్సర్ తేదీ 25/5/2024 రోజున అర్ధరాత్రి 1:30 సమయంలో మెట్టిపల్లి పట్టణంలో సాయిరాం కాలనీకి చెందిన నేరస్తుడు షేక్ అబ్సర్ 29 సంవత్సరాల వ్యక్తి మెట్టిపల్లి పట్టణంలో రామనగర్కి చెందిన సింగం మమత వైఫ్ ఆఫ్ గంగాధర్ అన్న ఆమెను అక్రమ సంబంధంతో నడిపేవాడు. ఈ విషయమై వారిద్దరికీ ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ గొడవల్లో నేరస్తుడు డిసీజ్ని చున్నీ మరియు కేబుల్ వైర్తో గొంతు నులిమి మరియు కడుపులో చాకుతో పొడిచి చంపివేయడం జరిగింది. తదుపరి నేరస్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడమైంది. మృతురాలు సింగం మమత యొక్క భర్త 10 సంవత్సరాలుగా బ్రతుకు నిమిత్తం గల్ఫ్కు వెళ్ళినాడు. తదుపరి తిరిగి వచ్చిన తన భార్యతో గొడవల కారణంగా విడాకులు చేసుకొని 4 సంవత్సరాల క్రితం విడాకులు చేసుకొని మరొక వివాహం చేసుకొని దుబాయ్ వెళ్ళినాడు. తదుపరి సింగం మమత నేరస్తుడు అక్రమ సంబంధం పెట్టుకుని దాన్ని కొనసాగిస్తూనే ఉన్నది. తన భార్యతో తరచుగా గొడవల కారణంగా ఈ అక్రమ సంబంధం వల్ల తన భార్యతో తరచుగా గొడవలు జరుగుతున్నాయన్న సందర్భంగా ఈమెతో తేదీ 25/24 రోజున ఈమెతో గొడవపడి ఆమెను చంపడం జరిగింది. 25/24 రోజున అర్ధరాత్రి కోపంతో సింగమమత మృతురాలిని గొంతు నులిమి మరియు చాకుతో కడుపులో పొడిచి చంపేశాడు. తదుపరి మృతురాలి యొక్క కొడుకు అయిన సింగం గ్రహీత 21 సంవత్సరాల నదును ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దానిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం.